హాయ్, వెల్కమ్ టు శ్రీ చక్ర టెక్నాలజీస్. ఇప్పుడు మనం మినిమం బడ్జెట్లో ఒక CPU రెడీ చేసుకుంటున్నాం. లెట్స్ సీ. Z790 మదర్ బోర్డు DAX, ఇందులోనే UDAX వస్తుంది. అది ఇంకా దీనికన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది వీడియో ఎడిటింగ్ లైక్. బట్ దీనికి అంత అవసరం లేదు, జస్ట్ నార్మల్ ఫోటో ఎడిటింగ్ తిరిగి సరిపోతుంది. Z790 మదర్ బోర్డు DAX, ఇందులోనే UDAX వస్తుంది. అల్ట్రా DAX అనేది అది ఇంకా దీనికన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది వీడియో ఎడిటింగ్ లైక్. బట్ దీనికి అంత అవసరం లేదు, జస్ట్ నార్మల్ ఫోటో ఎడిటింగ్ తిరిగి సరిపోతుంది. 12GB గ్రాఫిక్ కార్డ్. నార్మల్ ఇందులో 3060 ఉంటుంది. దీనికన్నా అల్ట్రా వేరియంట్ వీడియో ఎడిటింగ్కి 4060కి వెళ్తాం. సో ఇతనికి ఇది ఎనఫ్ మచ్ మోర్. సో కమింగ్ టు మనకి ఈ మదర్ బోర్డు ఈ యొక్క గ్రాఫిక్ కార్డ్కి సపోర్టబుల్ ఏంటంటే 500 వాట్ మినిమం ఉండాలి వాటేజ్ పవర్ సప్లై అనేది. సో మనం ఇక్కడ 650 వాట్ ఇస్తున్నాం, బియాండ్ దట్ ఇస్తున్నాం. సో ఇంకా బెటర్గా ఉంటుంది దానికి పర్ఫార్మెన్స్. ఇది DC టు DC కన్వర్జేషన్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. మదర్ బోర్డు మీద అంత ఎఫెక్ట్ కనపడదు. కాంపోనెంట్స్ కూడా బెటర్గా ఉంటుంది, డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఈ మదర్ బోర్డ్ అయితే కమింగ్ టు ద ప్రాసెసర్, ద i7 12th జనరేషన్ ప్రాసెసర్. ఇట్ ఈస్ కమింగ్ టు i7 12F ప్రాసెసర్. ఇది కంపల్సరీగా దీనికి గ్రాఫిక్ కార్డు ఇవ్వాలి. సో కస్టమర్కి ఎలాగో గ్రాఫిక్ కార్డు తీసుకుంటున్నాడు కాబట్టి ఇది తీసుకున్నాం. ఇంటెల్ గ్రాఫిక్స్ ఉండేది కాబట్టి తీసుకున్నామంటే ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ తీసుకుంటే ప్రైస్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఇది డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు. ఇంకా కమింగ్ టు ద ప్రొసెసర్ ఫ్యాన్. నార్మల్గా దీనికి ప్రొసెసర్తో పాటు ఫ్యాన్ ఉంటుంది. ఇది నార్మల్ బేసిక్ వాళ్ళకైతే బెటర్గా సరిపోతుంది. బట్ దీని ఫోటో ఎడిటింగ్ కాబట్టి ప్రొసెసర్కి ఇంకా కూలింగ్నెస్ ఇవ్వడం కోసం, ఇంకొంచెం బెటర్గా ఇవ్వడం కోసం ఈ బడ్జెట్లో ఇది ఇస్తున్నాం. సో దీనికన్నా హై వేరియంట్స్ ఉంటాయి ఇంకా. సో లిక్విడ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అవి అవసరం లేదు, తనకి ఇది సరిపోతుంది. సో కమింగ్ టు ద ర్యామ్. ద ర్యామ్ ఈజ్ DDR5 32GB 5200 mAh మెగాహెచ్ఎస్. సో స్పీడ్ ఇది అల్ట్రా స్పీడ్, లేటెస్ట్ జనరేషన్. ఈ మదర్ బోర్డ్ మనకి అప్ టు 14th జనరేషన్ వరకు సపోర్ట్ చేస్తుంది ప్రాసెసర్. మనం ఇప్పుడు వేసే ప్రాసెసర్ i7 12th జనరేషన్. ఇది అప్ టు i7 14th జనరేషన్ వరకు ఈ మదర్ బోర్డ్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ర్యామ్ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అప్ టు 128GB. సో కమింగ్ టు ద SSD చూసుకున్నామంటే ఇక్కడ మనం SN580 తీసుకుంటాం. NVMe PCIe Gen 4.0 Gen 4 అంటాం అది. సో ఇక్కడ స్పీడ్ వచ్చేసరికి 4000. నార్మల్ SSD స్పీడ్స్ అనేది 3000 to 3500 ఉంటుంది. బియాండ్ దట్గా 4000 అవుతుంది. సో స్పీడ్ కూడా చాలా బెటర్గా యాక్యురేట్గా ఉంటుంది, ల్యాగ్ ఫ్రీగా రన్నింగ్ ఉంటుంది. సో ఫైనల్గా వచ్చేసరికి ఇవన్నీ కలిపిన ఒక హౌసింగ్ క్యాబిన్ కావాలి కాబట్టి కమింగ్ టు ఈ క్యాబిన్ తీసుకున్నాం. కూలర్ మాస్టర్. ఇది ఫ్రంట్ RGB వస్తుంది, ఫ్యాన్స్ వస్తాయి. మీకు చూపిస్తాను చూడండి. This is Wi-Fi antennas, and there is a heat sink plate and two screw ఇచ్చాడు వైఫై కోసం అనుకుంటాను. ఇక్కడ ఒక స్క్రూ తెప్పాడు. NVMe కోసం ఇచ్చాడు ఆ స్క్రూస్. ఇవన్నీ NVMe's కోసం అంతే. ఇది వచ్చేసి మదర్ బోర్డు సిరీస్లో ఇచ్చేసాడు వాటికి. DDR4 టచ్ అయ్యకూడదు. సో ఇక్కడ మనం చూసుకున్నామంటే 4 RAM స్లాట్స్ ఇచ్చారు. నెక్స్ట్ హీట్ సింక్ విత్ వీక్ కోర్. ఇవి వీక్ కోర్ సెక్షన్స్ అంటాం. వీక్ కోర్ సెక్షన్కి వచ్చేసరికి హీట్ సింక్ ప్లేట్స్ ఇచ్చాడు బెటర్గా. బియాండ్ అంతగా 6 phase హీట్ సింక్ ప్లేట్స్ ఇవి. నెక్స్ట్ గ్రాఫిక్ కార్డు స్లాట్స్, PCI స్లాట్స్. ఇది కూడా PCI స్లాట్స్ ఇచ్చాడు నెంబర్ ఆఫ్.
నెక్స్ట్ ఇది ఎన్విఎంఈ స్లాట్ ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ ఇది పీసీహెచ్, యూఎస్బి 3.0 పవర్ సప్లై, ప్రాసెసర్, ఇది ప్రొసీజర్ చూసుకున్నట్టే జస్ట్ i7 జనరేషన్ ఇయర్. సో ఇక్కడ నాచెస్ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ చూసారు లోపల ఎలాగ ఉంది. ప్రాసెసర్ కరెక్ట్. ఈ ర్యామ్ ఎందుకు తీసుకున్నాం అంటే నార్మల్ రెగ్యులర్ ర్యామ్ కన్నా ఇది కొంచెం బెటర్గా ఉంటుంది. స్పీడ్ వేరియంట్తో పాటు హీట్ సింక్ ఉంటుంది లోపల. ఒక చిప్స్కి హీట్ సింక్ ఉంటుంది, గట్టిగా గమనించండి లోపల. Done.